మనందరం పీఓకే గురించి మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. ఇంకేముంది, పీఓకే ఇండియాలో పార్టే. పీఓకేలో ఉన్న ప్రజలందరూ కూడా ఇండియాకే రావాలనుకుంటున్నారు. పీఓకేలో ఉన్న ప్రజలందరూ భారతే మా దేశం అని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళు భారత్తోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. త్వరలోనే పీఓకేని ఇండియాలో కలపబోతున్నాం. ఫైన్, చాలా బాగుంది. ఇది అందరూ హర్షించేటువంటి అంశమే. ఎప్పుడెప్పుడు ఇది జరిగిద్దా అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశమే. మరి సిఓకే సంగతి ఏంటి? దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? అరే, పీఓకే అంటే తెలుసు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. రీసెంట్గా కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. మరి సిఓకే ఏంట్రా స్వామి అంటే, సిఓకే కూడా ఉంది, అదే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. చైనా కాశ్మీర్ని ఆక్యుపై చేసింది. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడో మీరు నేను పుట్టక ముందు జరిగింది, 1960స్లో. నిజం, 1947కి ముందు, అంటే మనకి స్వాతంత్రం రావటానికి ముందు బ్రిటిషర్సు అంతర్జాతీయ సరిహద్దులు నిర్ణయించడానికి, అంటే మన దేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో వీళ్ళు చైనాని కూడా ఆక్రమించింది వీళ్ళే. సో ఈ రెండు దేశాలకి మధ్యలో సరిహద్దులు నిర్ణయించడానికి కొన్ని రెడీ చేశారు. ఇక్కడ వరకు చైనాది, ఇక్కడ వరకు ఇండియాది. దీన్నే మనం మెక్డొనాల్డ్స్ లైన్ అని, మెక్మోహన్ రేఖ అని ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని చైనా వాళ్ళు అప్పుడు అంగీకరించాల. అక్సాచిన్ మాదే, అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి అడ్డంగా వాదించడం జరిగింది. అయితే వీటిని ఫైనల్ చెయ్యకుండానే 1947లో ఇండియాకు స్వతంత్రం ఇచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల తర్వాత 1949లో చైనాకు కూడా స్వాతంత్రం ఇచ్చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడింది. ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ వ్యవహరిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది. అక్కడ మావో చైనాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. సో ఈ సమయంలో నెహ్రూ ఇంకేముంది, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మనకు మిత్రులుగా ఉండాలి, లేదంటే ఇండియా పరిస్థితి ఏమవుతుంది, మనం అందరినీ కలుపుకుని పోవాలి అని చెప్పి చైనాకు వెళ్ళి అక్కడ చర్చలు జరపటం. దీంట్లో భాగంగా లేదు మనం బాయి చైనా ఎప్పుడు ఇండియాతో కలిసే ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పిచ్చి మాటల్ని నమ్మి సైలెంట్గా వచ్చాడు. సో సరిహద్దుల విషయానికి వస్తే మీరు రెడీ చేయండి, మేము ఓకే చేస్తామని చైనా వాళ్ళు చెప్పారు. సో మనకున్న సమాచారం ప్రకారం అక్సాచిన్ మనదే, అరుణాచల్ ప్రదేశ్ మనదే. సో దీని ప్రకారమే మనం రెడీ చేసాం. కానీ వాళ్ళు మనల్ని మోసం చేసి అక్సాచిన్ వాళ్ళ కింద, అరుణాచల్ ప్రదేశ్ కూడా వాళ్ళ కిందే రాసేసుకుంటే తర్వాత సరే వీటిని అప్రూవల్కి వచ్చేటప్పటికి ఇదేంటి మీ వాళ్ళు మ్యాప్ ఇట్లా చేశారు అని చెప్పి మా వాళ్ళని అడిగితే, అర్రే ఇట్లా జరిగిందా, అరే నాకు తెలియదే, మా వాళ్ళు ఏదో పొరపాటు చేసినట్టున్నారు, నేను సరిదిద్దిస్తాలే, నువ్వేం టెన్షన్ పడబాకు నెహ్రూ అని చెప్పాడు. సో మనం ఎర్రి గొర్రెల్లాగా వాళ్ళు చెప్పిందంతా నమ్మేసి ఓకే సరేలే, మావోదేం తప్పు లేదు, పాపం మంచోడేలే మావో అని చెప్పి వాళ్ళ అధికారులు ఎవరో చేసిన తప్పుకి ఆయన ఎందుకు తప్పు పట్టడం, అనుమానించడం అని చెప్పి ఊరుకున్నాం. ఇదే దొరికింది సందని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు తీసుకొచ్చి సైన్యాన్ని డిప్లాయ్ చేశారు. అక్కడ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్కడతో ఆగల టిబెట్ దగ్గర నుంచి అక్సాచిన్ వరకు బారుకి 10,000 కిలోమీటర్ల రోడ్డు వేశారు. సో మన దరిద్రం ఏంటంటే 10,000 కిలోమీటర్లు, 1, 2 కాదు, 10,000 కిలోమీటర్లు రోడ్డు వేసేదాకా మన ప్రభుత్వం నిద్రపోతుంది, ఎవ్వరికీ తెలియలేదు అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామనేది, మన ప్రభుత్వం అప్పట్లో ఎంత బాగా పనిచేసింది అనేది మరి మహానుభావుడు నెహ్రూ గారికే తెలియాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఇదేంటి ఇట్లా చేసామని అడిగితే, మాదే ఇది, అక్సాచిన్ మాదే, పాంగాంగ్ లేక్ మాదే, లదాఖ్ మాదే, అరుణాచల్ ప్రదేశ్ మాదే, ఇవన్నీ మాయే అని చెప్పి అడ్డం తిరిగారు. వీళ్ళకి ఎట్లన్నా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నటువంటి నెహ్రూకి ఒక మంచి అవకాశం దొరికింది. అదేంటంటే టిబెట్ని చైనా తనలో కలుపుకోవాలని, ఆక్రమించాలని చెప్పి చాలా ప్రయత్నం చేసింది 1960స్లో. సో ఆ టైంలో దలైలామా పారిపోయి మనకు అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి రావటం జరిగింది. సో ఇండియా దలైలామాని, తన కుటుంబ సభ్యుల్ని, అలాగే కొంతమంది టిబెట్ అధికారుల్ని ఇండియాలోకి ఆహ్వానించి ఇండియాలో వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. అప్పట్లో చైనా అడిగింది వాళ్ళని మాకు అప్పచెప్పండి అని. ఇండియా ఒక బేరం పెట్టింది, అక్సాచిన్ని మీరు వదిలేస్తే మేము వీళ్ళని మీకు అప్పచెబుతామని చెప్పి. దానికి వాళ్ళు ఒప్పుకోలే. ఫైనల్గా యుద్ధానికి సిద్ధం.
సో మన వాళ్ళు ఏం చేశారు, మన ఆర్మీని పంపించి అక్సాచిన్ దగ్గర ఊరికే బెదిరించడానికి దీపావళి టపాకులు కాలుస్తాం చూడండి, ఆ టైప్లో రియల్ గన్సే అనుకోండి, కాల్పులు జరిపారు. సో అటు చైనా సైనికులు కూడా భయపడిపోయి వెనక్కి తగ్గుతూ వెళ్తూ కొంత దూరం వెళ్ళటం అయితే జరిగింది, రియల్గా జరిగిందే. సో మన వాళ్ళు ఏం ఫీల్ అయిపోయారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో మనం ఊరికే బెదిరిద్దామని కాలిస్తేనే పారిపోయారు, వీళ్ళకి మనతో యుద్ధం చేసేటువంటి సత్తా ఎక్కడుంది, వీళ్ళకి అంత సినిమా లేదులే అని చెప్పి వీళ్ళు లైట్ తీసుకున్నారు. మావో వాళ్ళ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మనం ఇండియా మీద వారు డిక్లేర్ చేస్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్ మనదే, టిబెట్ని మనం తీసుకోవాల్సిందే, అక్సాచిన్ మన కిందే ఉండాలి అని చెప్పి భారీ స్థాయిలో 600 మంది సైనికుల్ని అరుణాచల్ ప్రదేశ్కి పంపించడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి మన సైనికులు కేవలం 50 మంది. ఈ 50 మంది సైనికులు 600 మంది సైనికుల్ని 4 గంటల పాటు ఆపటం జరిగింది. అప్పటికి కూడా మనం బ్యాకప్ సపోర్ట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ 50 మంది సైనికులు చివరికి అందరూ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అటువైపు అక్సాచిన్లో దాదాపుగా 2000 మంది చైనా సైనికులతోటి మన వాళ్ళు భారీ స్థాయిలో పోరాడి చివరికి అక్కడ కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. ఫైనల్గా 1962 చైనా ఇండియా వార్, భారీ స్థాయిలో యుద్ధం. అటు చైనాకి సంబంధించిన వాళ్ళు ఒక 2000 మంది వరకు చనిపోతే, ఇండియాకి సంబంధించి కనీసం అనధికార లెక్కల ప్రకారం ఒక 30,000 మంది సైనికులైనా మరణించి ఉంటారు అనేది ఒక అంచనా. ఇంత దారుణంగా ఇండియా చైనా చేతిలో ఆ టైంలో ఓడిపోవటం జరిగింది. అప్పటికి నెహ్రూకి ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు, అక్సాచిన్ని మాకు వదిలేయండి, అరుణాచల్ ప్రదేశ్ని మీకు వదిలేస్తాం, టిబెట్ విషయంలో మీరు తలదూర్చొద్దు, యుద్ధం ఇక్కడతో ఆపేస్తామని. బట్ మనం ఇలా గొడవ చేసాం, తప్పులేదు, గొడవ చెయ్యాలి, ఎందుకంటే అక్సాచిన్ మనది, అది మన హక్కు, ఆడేవాడు మనకివ్వటానికి, అరుణాచల్ మనది, అది మన హక్కే, మనం దాన్ని కూడా వదులుకోకూడదు. బట్ టిబెట్ విషయంలో ఎందుకు అంత పట్టు చైనా పట్టింది అంటే దానికి ఒక కారణం ఉంది. ఎప్పుడైనా సరే ఏ దేశమైనా సరే ఎదగాలి అంటే కావలసిందేంటి, వ్యవసాయం, తినటానికి తిండి ఉండాలి కదా, లేదంటే దేశం మొత్తం ఎడారైపోద్ది. సో చైనాకు వాటర్ వెళ్ళేటువంటి 10 నదులు ఒక్క టిబెట్ నుంచే వెళ్తాయి, 10 జీవనదులు, అంటే 365 రోజులు ఆ నదుల్లో నీళ్లుంటాయి. అలాంటి జీవనదులు టిబెట్లోనే పుట్టి అక్కడి నుంచి చైనాకి వెళ్తాయి. కానీ టిబెట్ గనక వేరొక దేశం కంట్రోల్లో ఉంటే, లేదా స్వతంత్ర దేశంగా ఉంటే, టిబెట్ ఆ నీటిని గనక ఆపేసింది అనుకోండి, చైనా ఎడారిగా మారిపోద్ది. అందుకనే టిబెట్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే చైనా ఏ ఆటలైనా ఆడొచ్చు. ఇది వాళ్ళ వ్యూహం. లైక్ ఇప్పుడు రావి నది మీద భారత్ ఒక ప్రాజెక్ట్ కట్టడంతో పాకిస్తాన్కి చుక్క నీళ్లు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి, పాకిస్తాన్ త్వరలో ఎడారిగా మారబోతుంది అని మనం ఏదైతే చెప్పుకున్నామో గత వీడియోల్లో, సేమ్ అదే పరిస్థితి టిబెట్ చేస్తే చైనా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ భయం. అందుకు జరిగినటువంటి పరిస్థితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగం, అక్సాచిన్లో కొంత భాగం ఈ రోజుకి చైనా కంట్రోల్లోనే ఉంది టిల్ టుడే. ఒకవేళ చైనాతో యుద్ధమే గనక వస్తే అక్సాచిన్కి సైనికుల్ని తరలించడానికి చైనాకి పట్టే సమయం కేవలం 2 గంటలే. కానీ భారత్ నుంచి సైనికులు వెళ్ళాలంటే కనీసం తక్కువలో తక్కువ 6 గంటల సమయం పడుతుంది. ఈ కారణం చేతే మనకి అక్సాచిన్ అనేది చాలా కీలకం. సిఓకే, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్, ఈ కాశ్మీర్ బెల్ట్లో ఉన్నటువంటి అక్సాచిన్, లదాఖ్, ఈ ప్రాంతాలు మనం ఎప్పుడు తిరిగి తెచ్చుకోగలుగుతాం, వీటిని తిరిగి తీసుకోవటం కోసమే మోదీ ప్రభుత్వం ఇప్పుడు అక్సాచిన్ వైపు, లదాఖ్ వైపు భారీ స్థాయిలో రోడ్లు అలాగే రైల్వే లైన్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. ఎనీ టైం కావాలంటే సైనికులను కానీ విమానాలను కానీ అక్కడ తరలించడానికి వీలుగా అన్ని రకాల హైవేలను నిర్మిస్తున్నారు. హైవే మీదే అవసరమైతే ఎయిర్ స్ట్రిప్స్, యుద్ధ విమానాలు దిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఏ రోజుకైనా చైనాతో ఈ ఏరియాలో తలనొప్పే వస్తుంది, అది మనకి కీలకం కాబట్టి. ఇది పరిస్థితి.